మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే సౌండ్ అనే లెసన్లో చాలా ఎక్కువ మంది బిట్ తప్పు చేసిన ఏరియాలో మనం ఏ విధంగా బిట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండమ్మా. అది సో ఇక్కడ సౌండ్ అనే లెసన్లో ఎక్కువ మంది తప్పు చేస్తున్న బిట్ ఏంటంటే ధ్వని వేగం. ఎందుకు తప్పు చేశారు అంటే మిగతావన్నీ కూడా అప్లికేషను, ఇది నాలెడ్జ్ అంటే ఏంటి గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా? ఇప్పుడు జనగణమన పాడారు అనుకోండి, అది మీరు ఏ రోజు కూడా కంఠస్థ పెట్టలేదు. అది ఎలా వచ్చేసిందంటే రెగ్యులర్గా స్కూల్లో పాడడం వల్ల. ఇలాగ మనకి కొన్ని ఉంటాయి అన్నమాట, నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉండే టేబుల్స్ అనమాట. అవి ఒక్కసారి చదివితే మాత్రం గుర్తురావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్వాసలకు వెళ్తే క్యాపిటల్స్, స్టేట్స్, క్యాపిటల్స్ చూసుకోండి. అవి మీకు సాధారణ గుర్తుండవు, ఎందుకంటే అవి నాలెడ్జ్. ఆ స్టేట్కి ఆ క్యాపిటల్ పెట్టుకున్నారు వాళ్ళు పెట్టారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది. అలాగా సౌండ్ అనే లెసన్లో ఒకే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ అనేది కానీ మీరు కంఠస్థ పెట్టలేదంటే మాత్రం ఒక బిట్టు పోయినట్టే. మరి అది ఎలా కంఠస్థ పెట్టాలి అంటే ఇంకేం లేదు, చాలా సింపుల్. అంటే రెగ్యులర్గా 1 మినిట్ అనేది చూడాలి. ఆ టేబుల్ని చూసి 1 మినిట్ బుక్ మూసేయడం అంత ఇంకేట్లేదు. 1 మినిటే రెగ్యులర్గా చూడాలి. అలా కానీ మీరు 15 రోజులు 16 రోజులు చేస్తే అవి అలా గుర్తుంటాయి. ఇంకో విధంగా గుర్తుంచుకుందాం అనుకున్న ఎగ్జామ్ టైం మీకు గుర్తురావు. ఎందుకంటే నాలెడ్జ్ ఏదైనా సరే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైం చదువుతుండాలి, నెంబర్ ఆఫ్ టైం చూస్తుండాలి. చదవాలి చూసింది మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. ఒక్కసారి ఫిక్స్ అయింది మర్చిపోరు మీద. మీరు ఎవరైనా సరే ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా సరే సౌండ్లో మీరు బిట్టు చెయ్యాలి కంపల్సరీ పోకుండా అనుకుంటే మాత్రం ఈ టేబుల్ అలా కంటెస్ట్ పెట్టేయాలి. ఈ టేబుల్ ఉన్న వాల్యూస్నే అతను అడుగుతున్నాడు, ఇంకెక్కడ వాల్యూస్ అడగట్లేదు. ఎందుకంటే ఇవి స్టాండర్డ్ చేయబడ్డాయి కాబట్టి ఈ స్టాండర్డ్ చేసిన వాల్యూస్ని అడుగుతున్నాడు తప్ప ఇప్పుడుకొచ్చి ఒక్కటి కూడా ఈ సౌండ్ స్పీడ్ అనేది వేరే మీడియాలో ఇందులో లేనిదేది అడగలేదన్నమాట. ఇక్కడ మీకు ఈ టేబుల్లో చూసుకుంటే అన్నిటికంటే తక్కువ స్పీడ్ సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చింది. సల్ఫర్ డైఆక్సైడ్లో స్పీడ్ అనేది అతి తక్కువ ఉందన్నమాట. ఎంతంటే 230. హైయెస్ట్ ఎవరిది ఉందంటే హైడ్రోజన్. ఎంత ఉందంటే 1284. చూసుకోండి, ఇందులో 213 1 2 3 అంకెల్ని చూడండి ఎలా మార్చాడు. ఫస్ట్ ప్రైమ్ నెంబరు 213 అలా మీరు గుర్తుంచుకోవచ్చు. 12 7 84, 12 అలా మీరు గుర్తుంచుకోవచ్చు. అంటే కొంచెం బండ పద్ధతి చెప్తున్నమాట, ఇంకేట్లేదు. సో అన్నిటికంటే తక్కువ స్పీడ్ అందులో వచ్చింది సల్ఫర్ డైఆక్సైడ్, అన్నిటికంటే ఎక్కువ స్పీడ్ అందులో వచ్చింది హైడ్రోజన్. సో అది మనం ముందు చూసుకోవాలి. 2 గ్యాసెస్ అయ్యి. సో గ్యాసెస్ అయినప్పటికి కూడా సల్ఫర్ డైఆక్సైడ్ స్పీడ్ చాలా తక్కువ ఉంది, హైడ్రోజన్ స్పీడ్ ఎక్కువ ఉంది. అప్లికేషన్ అడిగితే ఇలా అడుగుతాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే ధ్వని వేగం ఎందుకు సల్ఫర్ డైఆక్సైడ్ తక్కువ ఉందని అడుగుతాడు. ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ లోవర్ ఇన్ ద సల్ఫర్ డైఆక్సైడ్. అంటే ధ్వని వేగం అనేది సల్ఫర్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. రీజన్, స్టేట్మెంట్ రీజన్ కోసం అడుగుతాడు అన్నమాట ఈ మోడల్. బికాస్ ద డెన్సిటీ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ లోవర్ దెన్ ఆల్ గ్యాసెస్. దానికి కారణం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క సాంద్రత అన్ని గ్యాసెస్ కంటే తక్కువ అంట. అది చూసుకోండి. ఇప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అంటే మీరు ఎప్పుడైనా సరే దాన్ని చూసారా, పోనీ పీల్చారా? ఎందుకంటే గ్యాస్ పీలుస్తాం కదా. సో దీపావళి అయింది కదా, దీపావళి రోజు మీరు ఏ చించుబుడ్డు వెలిగినా, ఏ స్మోక్ బాంబ్ పేల్చినా ఒక రకమైన పొగ వచ్చి ఆ పొగను మీరు పీలుస్తారు, మీరు అందరూ కూడా పీలుస్తారు. ఆ పొగే సల్ఫర్ డైఆక్సైడ్. అది ఎందుకు మీరు పీలుస్తారంటే అది వేగంగా స్ప్రెడ్ అవ్వలేదు, అది బయటికి వేగంగా విస్తరించదు. అందుకే అపార్ట్మెంట్లు ఇప్పుడు కూడా మీరు పేల్చకూడదు. పేల్చితే ఏమవుతుందంటే అపార్ట్మెంట్లు అన్ని క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి ఆ గ్యాస్ లోపలికి ఉండిపోతుందన్నమాట. అది గాల్లో 750 ppm కానీ ఉంటే వెంటనే మరణం సంభవించడం దగ్గరికి ఉంటుంది. 750 ఉంటే చాలు, చచ్చిపోతారు గ్యారెంటీగా. 750 అంటే 10 లక్షల అణువుల్లో 750 అణువులు సల్ఫర్ డైఆక్సైడ్ అణువులు కానీ ఉంటే ఆ వ్యక్తి తక్షణం మరణిస్తారు. 500 ఉంటే చాలు మరణిస్తారు. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ వల్లే ఆకుల్లో పత్రహరిత నాశనం అవుతుంది. అంత డేంజరస్గా సల్ఫర్ డైఆక్సైడ్. ఇంకా మనం దీపావళికి మొత్తం గాలంతా దాంతో నింపేస్తున్నాం సల్ఫర్ డైఆక్సైడ్తో. దానికి డెన్సిటీ చాలా ఎక్కువ, అదంతా కిందనే ఉంటుంది, పైకి వెళ్ళదు. మీరు అనుకుంటున్నారు కదా, ఆ పీల్చిన గాలంతా కూడా ఆ వేడి తగ్గగానే, వేడిగున్నప్పుడు కొంచెం పైకి వెళ్ళినట్టు ఉంటుంది కానీ వేడి తగ్గని కిందకే వస్తుంది, మీ చుట్టూ విస్తరించి ఉంటుంది. అందుకే ఎప్పుడైతే దీపావళి అయిన తర్వాత చాలామందికి ఏంటంటే ఈ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంత డేంజరస్ సల్ఫర్ డైఆక్సైడ్. ఇక్కడ దయచేసి దీపావళి అంటే దీపాలు వెలిగించండి, అంతేగాని బాంబులు అవి పేల్చకండి. ఓకేనా? బాంబులు పేల్చినా, చించుబుడ్డు పేల్చినా అవన్నీ సల్ఫర్ కంటెంట్ ఉంటాయి, దాన్ని సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది.
సో మనకి ఇక్కడ ఇచ్చిన గ్యాసెస్ అన్నింటిలో ఎక్కువ డెన్సిటీ ఉన్న గ్యాస్ ఏదంటే సల్ఫర్ డయాక్సైడ్. ఇది నీటిలో కూడా ఎక్కువ కరుగుతుంది, నీటిలో కూడా మనకి ఎక్కువ కరుగుతుంది సల్ఫర్ డయాక్సైడ్ అనమాట. చూసుకోండి, ఓకేనా. అందుకు సల్ఫర్ డయాక్సైడ్ అనేది చాలా బరువు ఎక్కువ ఉంటుంది, అంటే చాలా లావుగా ఉంటుంది, దుబ్బుగా ఉంటుంది అనమాట. దుబ్బుగా అంటే చాలా లావు. తినేసి ఒక చైనాలో కొందరు ఉంటారు చూసారు, బాగా తినేసి ఉంటే వాళ్ళు చూసారు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతుంటారు అనమాట. అంత లావు. పాతకాలంలో మన ఐరన్ లెగ్ కానివ్వరమాట అతన్ని. సో అంత లావుగా ఉంటుంది సల్ఫర్ డయాక్సైడ్. హైడ్రోజన్ ఎలా ఉంటుంది అంటే మనకి కితకితల హీరో ఉంటాడు కదా, కితకితల హీరో అల్లరి నరేష్ అలా ఉంటుంది అన్నమాట హైడ్రోజన్. ఇప్పుడు ఇద్దరికి పరుగు పందెం పెట్టాం అనుకో, ఎవరు ఫాస్ట్గా వెళ్తారు? ఓకేనా. కితకితల సినిమాలు చూసారా, ఆ హీరోకి మనం పరుగు పందెం పెట్టాం అనుకోండి, హీరోనే ఫాస్ట్గా వెళ్తాడు. కారణం అంటే ఎంత సన్నగా ఉంటాడు చూడండి. ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ దొగ్గని మనోడు చెట్టు ఎక్కిపోతాడు అన్నమాట సన్నగా. సో అలాగా హైడ్రోజను అందులో ఉన్న అల్లరి నరేష్ లాంటిది, సల్ఫర్ డయాక్సైడ్ అందులో తన ఆవిడిగా ఉన్న అమ్మాయి అనుకోండి. అంటే దీని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దీని డెన్సిటీ తక్కువ ఉంటుంది. అందులో సౌండ్ ట్రావెల్ చేసినప్పుడు ఈ మాలిక్యూల్స్ పెద్దగా కదలలేవు, సౌండ్ వాటిని కదపలేదు అనమాట. సో చాలా స్లోగా కదులుతాయి. ఆ స్లోగా కదలడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్లో ధ్వని చాలా నెమ్మదిగా వెళ్తుంది. దానికి కారణం డెన్సిటీ ఎక్కువ ఉండవు. హైడ్రోజన్లో అణువులు చాలా సన్నగా ఉంటాయి, చాలా ఫాస్ట్ చూడాడు. కారు 100 వెళ్తే 100తో పరిగెత్తాడు మనవాడు. ఆ సినిమాలు అల్లరి చూసుకుంటే 100 స్పీడ్ వెళ్తే 100 స్పీడ్ పరిగెట్టి అని పట్టించుకుంటాడు ఆ దొంగని. అంటే ఎంత ఫాస్ట్గా కదులుతుంది అంటే గ్యాసెస్ అన్నింటిలో వల్ల అత్యంత ఫాస్ట్గా కదిలే గ్యాసెస్ అంటే హైడ్రోజన్. కాబట్టి అన్ని వాయువుల్లో ధ్వని వేగం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే హైడ్రోజన్ ఉంటుంది. ఎంత ఉంటుంది చూసుకోండి, 1284 1284 మీటర్ పర్ సెకండ్. అంటే సెకండ్కి 1 కిలోమీటర్ దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడ? హైడ్రోజన్లో. దానికి రీజన్ ఏంటంటే సాంద్రత తక్కువ ఉండడం. ఏం తక్కువ ఉండడమ్మా? సాంద్రత. అంటే గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడుతుందంటే సాంద్రత అని చెప్పడం కోసం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ మిగతా గ్యాసెస్ మనం చూసుకుంటే హైడ్రోజన్ తర్వాత కొంచెం తేలిగున్న గ్యాస్ ఏదంటే హీలియం. అందుకే హైడ్రోజన్ని హీలియంని వాతావరణ పరిశోధన వాడి బెలూన్లు నింపుతారనమాట. అవి తేలిగ్గా ఉండడం వల్ల ఆ బెలూన్స్ పైకి వెళ్తాయి. దాంతో వాతావరణం ఏం జరుగుతుందో తెలిసి మనకు తుఫాన్లు ఎప్పుడు వస్తే మనకి సైంటిస్ట్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారన్నమాట. ఆ విధంగా మనం చెప్పొచ్చు. అలాగే సముద్రం లోపలికి ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ కోసం హీలియం సిలిండర్ కలిపిన ఆక్సిజన్ తీసుకెళ్తారన్నమాట. ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ అనమాట. ఎక్కడికమ్మా? సముద్రం లోపలికి వెళ్తే. అదే హాస్పిటల్స్ అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ కలిసి ఉంటాయి. ఇవన్నీ కెమిస్ట్రీ నుంచి మీకు వచ్చే బిట్లు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అత్యంత వేగంగా ధ్వని అనేది ఏ వాయువులో వెళ్తుందంటే హైడ్రోజన్. ఆ స్పీడ్ ఎంత అంటే 1284. అత్యంత స్లోగా ఎందులో వెళ్తుందంటే సల్ఫర్ డయాక్సైడ్ 230 అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే హీలియం నెక్స్ట్ ఎంత అంటే 965. హీలియం ఎంత ఇచ్చడమ్మా? 965. హైడ్రోజన్ తర్వాత ఎక్కువ వేగం అందులో అన్నమాట. తర్వాత గాలి ఇచ్చాడు. ఇవన్నీ కూడా 25 డిగ్రీస్ వద్ద. ఎక్కడమ్మా? 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకి వస్తుంది. ఎందుకంటే గాలిలో ధ్వని వేగం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుందని దీని ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ గాలి అయితే ఎంత ఇచ్చాడంటే 346 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇంకేముంది? ఆక్సిజన్. మనందరికి తెలుసు కదా, మన ప్రాణవాయు ఎవరైడ్ అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఎంత ఇచ్చాడంటే 316. ఎంత ఇచ్చాడమ్మా? 316. ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? 316. 316. ఆక్సిజన్లో మనకి ఇచ్చింది ఎంత అంటే 316. O2 అంటాం అన్నమాట. మనం O2లో మనం 316 ఉంటుందంట. చూసుకోండి. గాలిలో ఆక్సిజన్లో ధ్వని వేగం మాత్రం 316, గాలిలో అయితే 346. సో ఈ వాల్యూస్ అని మీరు కంట సెట్టాల్సిందే, తప్పదు ఇంకా ఎట్టి పరిస్థితిలో. ఓకేనా? రకరకాలుగా అడుగుతున్నాడు బిట్లు, డైరెక్ట్గా బిట్లు అడిగేస్తున్నాడు. మరి మీరు కంఠస్థ పెట్టడం పోయినట్టు. ఈ విధంగా మనకి ఎన్ని రకాలు ఇచ్చాడు? 1 2 3 4 5. 5 రకాల వాయువులు ఇచ్చాడు. ఈ 5 అడుగుతున్నాడు. ఒక్క వాయువుని కూడా ఎక్స్ట్రా అడగట్లేదు. నైట్రోజన్ అని కానీ ఇది కానీ ఇక్కడ ఇవ్వలేనిది ఏది కూడా మీకు అడగట్లేదు. సో గుర్తుంచుకోండి, గాలిలో ధ్వని వేగం సాంద్రతపై ఆధారపడుతుంది. ఎక్కువ సాంద్రత ఉన్న గాలి ఏదంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సల్ఫర్ డయాక్సైడ్. అందుకే అందులో స్లోగా వెళ్తుంది. అది కూడా వాల్యూ గుర్తుంచుకోవాలి, 213. తక్కువ సాంద్రత ఉన్న గాలి ఎవరంటే హైడ్రోజన్. అందులో ఎంత వెళ్తుందమ్మా? 1284. సో ఇక్కడ నెక్స్ట్ ద్రవాలకు వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే, ద్రవాలకు వచ్చేసరికి మనకి మిథనాల్ ఇచ్చాడు. మిథనాల్ అంటే ఇది చాలా డేంజరస్ అమ్మ. 1103 మీటర్ పర్ సెకండ్. చూసుకోండి, 1103 2103 అన్నమాట. మిథనాల్ చాలా డేంజరస్. ఇది తాగిన మరుక్షణం మనిషి చచ్చిపోతాడు. అప్పుడప్పుడు ఆల్కహాల్ ఇది కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ తాగిన వాళ్ళు అంటే చూసారా, దొంగలు తాగి చచ్చిపోయారు. అటువంటిప్పుడు దీనివల్ల చచ్చిపోతారు. అయితే ఇది మంచి ఫ్యూయల్. బస్సులు అవి నడపచ్చు. పొల్యూషన్ చాలా తక్కువ వస్తుందన్నమాట. అంత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్. పాతకాలం సారా దీపాలు ఎక్కువ ఇదే వాడేవారు అన్నమాట మిథనాల్. కానీ తాగితే వెంటనే చచ్చిపోతారు. 1103. నెక్స్ట్ ఇథనాల్ ఎంత ఇచ్చాడంటే 1207. చూడండి, కరెక్ట్గా దీనికంటే ఒక 100 పెరిగిందన్నమాట. అలా గుర్తుంచుకోండి.
ఇథనాల్లో 1207 ఉంటుందట. చూసుకోండి 1207. ఇక్కడ ఏమవుతుందంటే దీనికంటే దీని డెన్సిటీ కొంచెం ఎక్కువ. అంటే ద్రవాలకు వచ్చేసరికి డెన్సిటీ పెరిగే కొద్దీ ధ్వనివేగం పెరుగుతుంది. వాయువుల్లో చూసుకోండి డెన్సిటీ తగ్గితే ధ్వనివేగం పెరిగింది. ద్రవాలకు వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే డెన్సిటీ పెరుగుతుంటే ధ్వనివేగం పెరుగుతుంది. చూసుకోండి మిథనాల్ కంటే ఇథనాల్ డెన్సిటీ కొంచెం ఎక్కువ అనమాట. సో అదంతా ఎంత వచ్చింది 1207 మీటర్ పర్ సెకండ్. ఇది ఇథనాల్. ఇథనాల్ అంటే సారా, బ్రాందీ, విస్కీ ఇవన్నిట్లో ఉండేది ఇథనాలే. దీని ఫార్ములేట్ అంటే C2H5OH. ఈ ఫార్ములా కూడా ఎక్కువ అడుగుతున్నాడు, అందుకే సరదా చెప్పాం. నెక్స్ట్ ఉంది ఏంటంటే స్వేదన జలం అంటే డిస్టిల్ వాటర్ అంటన్నమాట. స్వేదన జలం అంటే ఇందులో ఎటువంటి లవణాలు కూడా కలవలేదు. ఇది డిస్టిల్ వాటర్. మనకి ఇంజెక్షన్ చేసినప్పుడు ఈ వాటర్ని ఇస్తారు. చూడండి 1498. ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే 1500కి 2 తక్కువ, 1500కి 2 తక్కువ అలా గుర్తుంచుకోండి. అంతేగాని 1498 అయితే మైండ్ గుర్తుంచుకోవాలి. 1500 అంటే 2 జీరోలు ఉంటాయి, 15 కూడా మనం ఈజీ గుర్తుంటుంది కాబట్టి ఈజీ గుర్తుంచుకోవచ్చు. అంటే స్వేదన జలంలో మనకు ధ్వనివేగం ఎంత వచ్చిందంటే 1498. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే సముద్ర జలం. సముద్ర జలం అంటే మనకు తెలుసు కదా, అందులో ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి, అందుకు డెన్సిటీ పెరుగుతుందన్నమాట. సముద్ర జలంలో మనకు ధ్వనివేగం ఎంత ఇచ్చాడంటే 1531. ఎంత ఇచ్చాడమ్మా 1531. చూసారా, సముద్ర జలం అంటే లవణాలు పెరగగానే దానికి డెన్సిటీ పెరుగుతుంది. అందుకే మ్యాజిషియన్ ఏం చేస్తాడంటే ఒక గుడ్డుని మంచినీటిలో వేస్తాడు, అదే గుడ్డుని ఉప్పు నీటిలో వేస్తాడు. ఉప్పు నీటిలో వేయగానే ఏమవుతుందో తేలిపోతుంది. కాబట్టి ఉప్పు నీటి యొక్క సాంద్రత మంచినీటి కంటే ఎక్కువ. అందుకే ఒక షిప్ అనేది రివర్ నుంచి ఓషన్లోకి వెళ్ళింది అనుకోండి, వెంటనే పైకి లెగిస్తుందంట. అది ఓషన్ నుంచి రివర్లోకి వెళ్ళింది అనుకోండి, వెంటనే కిందకి వెళ్ళిపోద్దంట. అందుకే మీరు నదిలో ఈజీగా ఈత వేయగలరా, సముద్రంలో ఈజీగా ఈత వేయాలని అడిగారు అనుకోండి, ఎవరైనా సరే ఏం చెప్తారా ఆన్సరు? చెరువులో ఈజీగా ఈత వేయగలరా, సముద్రంలో ఈజీగా ఈత వేయగలరా? ఈత అంటే భయపడకండి, సార్కులు వస్తాయి అవన్నీ కాదు. మామూలుగా ఆలోచిస్తే సముద్రంలో మీరు ఈజీగా ఈత వేయగలరట. కారణం ఏంటంటే సముద్ర నీటి యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తేలిస్తుందట. మీకు తెలుసో తెలియదు కానీ డెడ్ సీ అని ఒకటి ఉంటుంది అన్నమాట, ఈజిప్ట్ దగ్గరలో అన్నమాట. ఆ డెడ్ సీలోగా మనం పడితే అంట ఈత అవసరం లేదు, ఎందుకంటే నీటి మీద తేలిపోతాం. ఒక లీటర్ ప్లాస్టిక్ బాల్ తేలితే మనం తేలుతాం అన్నమాట. మీరు అందులో ఈత వేద్దామని మీరు వెయ్యలేరంట, ఎందుకంటే నీళ్ళు అంత చిక్కుగా ఉంటాయి, వెనక్కి తొయ్యలేరంట వాటిని. అందుకే అందులో ఏ జీవిని పడేసిన వెంటనే చచ్చిపోతున్నట్టు చేపలు లాంటివి. అందుకే దాన్ని డెడ్ సీ. డెడ్ అంటే చచ్చిపోవడం అంటే అందులోకి వెళ్ళిన వాళ్ళు చేపలు కానీ ఎటువంటివి ఏమైనా బతకలేవు కాబట్టి దాన్ని డెడ్ సీ. దానికి కారణం అంటే అందులో ఉప్పు అనేది ఎక్కువ ఉండడం అన్నమాట. సో ఈ విధంగా ఉప్పు కానీ పెరిగితే నీటి సాంద్రత పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ధ్వనివేగం చూసారు కదా, డిస్టిల్ వాటర్ కంటే ఉప్పు నీటిలో ఎక్కువగా ఉంది. అంటే సాంద్రత పెరిగేసరికి ధ్వనివేగం అనేది ద్రవాల్లో పెరిగినట్టు మనకి ఈ డేటా ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో 4 ద్రవాలు ఇచ్చాడు, ఆ 4 మీరు కంఠస్థ పెట్టాల్సిందే. కంఠస్థ పెడితే చేయగలరు. ఇక్కడ చూద్దాం బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? చూసారా, ఈ క్రింది స్టేట్మెంట్స్లో ఏది నిజమని అడిగాడు. చూడండి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ 2 స్టేట్మెంట్ ఏది నిజమని అడిగాడు చూసుకోండి ఒకసారి. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ వాటర్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ 1531 అన్నాడు. చూసుకోండి, నీటిలో ధ్వనివేగం 1531 అంట ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకేనా, నీరు అంటే అక్కడ క్లియర్గా ఇచ్చాడు సముద్రం అని. చూసుకోండి సముద్రం నీరని క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు కదా, చూసారు కదా సముద్ర నీరు ఎంత ఇచ్చాడు 1531. అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదే అడిగాడు తప్ప కొత్తగా ఏం అడగలే. సముద్రంలో 1531 ఇచ్చాడు, అదే అడిగాడు. క్లియర్ చూసుకోండి 1531. ఒక్క అంకి కూడా మార్చలేదు. 1530 అని 1532 కానీ ఇవ్వలే. ఇక్కడ ఏది ఉంటే అది ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్ ఎయిర్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 346. చెప్పాం కదా, గాలిలో ధ్వనివేగం ఎంత ఉంటుందని చెప్పాం 346. గాలిలో ధ్వనివేగం ఎంత ఉంటుందమ్మా 346. చూసారా, ఇది ఎప్పుడు చేయగలరు మీరు చెప్పండి? ఇదేం కాన్సెప్టా? కంఠస్థ. అంటే మీకు సముద్ర నీటిలో ధ్వనివేగం గుర్తుండాలి, గాలిలో ధ్వనివేగం గుర్తుండాలి, అప్పుడే బిట్ చేయగలరు. లేకపోతే బిట్టిపోయినట్టు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇందులో ఏముంది, ఎటువంటి లాజిక్ లేదు. ఒక్క టేబుల్ మీరు కంఠస్థ పెడితే బిట్ చేయగలుగుతారు, దాంతో మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది నిజంగా. కాబట్టి ఒక్క టేబుల్ మీరు నిజంగా సౌండ్ అనే పాఠంలో ఈ టేబుల్ని లెసన్ స్టార్టింగ్ పేజీలోనే రాసేసుకోండి. అప్పుడు లెసన్ తీయగా స్టార్టింగ్ లేదా కనిపిస్తుంది. మధ్యలో ఎక్కడ ఉందనుకోండి, మీరు ఆ టైం బ్రెయిన్ కొంచెం వేడెక్కిపోతుంది కాబట్టి అవి కంఠస్థ పెట్టలేరు, తర్వాత చూద్దాం అనుకుంటారు. దాంతో ఎగ్జామ్ ముందు మీకు టైం దొరకపోవచ్చు. దాంతో సౌండ్ నుంచి ఇటువంటి బిట్ వస్తే మాత్రం మీరు అనవసరంగా కోల్పోతారు. అదే మా బాధ. కంపల్సరీ ఒక్కసారి చూసుకోండి, ఇది స్టార్టింగ్ పేజీలో రాసుకోండి ఆ సౌండ్ అండ్ లెసన్లో. ఓకేనా, ఒక చిన్న ఖాళీ చూసుకొని రాసుకొని రెగ్యులర్గా ఫస్ట్ దాన్నే చూడండి. చూస్తారనుకోండి సౌండ్ నుంచి మీకు పెట్టిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే మిగతావన్నీ మీరు చేయగలరు. చేయలేని ఏరియా ఏది ఉందంటే మాత్రం ఇది ఒక్కటే. కాబట్టి దయచేసి మా యొక్క ప్రార్థన ఆలకించండి. ఈ టేబుల్కి ఎక్కువ వాల్యూ మీరు ఇవ్వండి. నెక్స్ట్ వీటికి మనం వెళ్దాం. చూడండి ఇక్కడ ఇచ్చాడు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వివిధ మాధ్యమాల ధ్వనివేగానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది. చూసారు, మళ్ళీ కూడా వివిధ మాధ్యమాల్లో ధ్వనివేగానికి సంబంధించి ఏది సరైనదని అడిగాడు. ఏది సరైనది చూద్దాం ఒకసారి. అల్యూమినియంలో ధ్వనివేగం 6220 మీటర్ పర్ సెకండ్. 6220
20 మీటర్ పర్ సెకండ్. నికిల్లో ధ్వనివేగం 6040 మీటర్ పర్ సెకండ్. నికిల్లో ధ్వనివేగం ఎంత ఇచ్చాడమ్మా? 6040 మీటర్ పర్ సెకండ్. చూసారా, ఇక్కడ కూడా ఏం అప్లికేషన్ లేదు, డైరెక్ట్ బిట్టే. ఇక్కడ మనం చూద్దాం. సో అల్యూమినియంలో అతను ఇచ్చిన ధ్వనివేగం ఎంత అంటే అల్యూమినియంలో 6420 మీటర్ పర్ సెకండ్. చూసుకోండి, అల్యూమినియం ధ్వనివేగం ఏం ఇచ్చాడమ్మా? 6420 మీటర్ పర్ సెకండ్. 6420 మీటర్ పర్ సెకండ్ అల్యూమినియం. నెక్స్ట్ ఏమన్నాడు మనకి? నికెల్. నికెల్లో ఈ టేబుల్లో ఇచ్చింది ఏంటంటే 6040 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఇచ్చిన ఘన పదార్థాల్లో అత్యధిక ధ్వనివేగం ఎందులో ఉందంటే అల్యూమినియంలో ఉంది. కానీ నెక్స్ట్ టైం అడగొచ్చు అన్నమాట, ఎక్కువ ధ్వనివేగం ఏ యానకులు ఉంటుంది అని చెప్పేసి ఇందులో ఏవో లోహాలు ఇస్తాడు. చూసుకోండి, అత్యంత వేగంగా ధ్వని ఎందులో ప్రయాణిస్తుందంటే అల్యూమినియం. అందుకే టెలిఫోన్ తీగలు అల్యూమినియం తీగలు వాడేవారు. కారణం అంటే ధ్వని అనేది చాలా వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి. దాని తర్వాత ప్లేస్ ఎవరికి ఉందంటే నికెల్. ఇదేంటి ఉందమ్మా? నికెల్. మన సైకిల్ హ్యాండిల్స్ అవి చూసారు, ఆ నికెల్ క్రోమియంతో ప్లేటింగ్ చేస్తుంటారు. ఇనుము తుప్పు పట్టుకొని చేయడం కోసమే ఈ నికెల్ వాడతారు. దాంట్లో 6040. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూసుకోండి, అల్యూమినియం ఎంత ఇచ్చాడు? 6220. కానీ అల్యూమినియం ఎంత? 6420. కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు. నెక్స్ట్ నికెల్. నికెల్ ఎంత ఇచ్చాడమ్మా? 6040. కానీ నికెల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 6040. అంటే ఇది కరెక్ట్. అంటే ఇచ్చిన వాటిలో ఏ తప్పు? చాలామంది ఇది కరెక్ట్ వాల్యూస్ కనిపెట్టలేదు, కంటస్థ పెట్టలేదు అనుకోండి, పోయినట్టు పెట్టి. ఇచ్చినట్లు చూసుకోండి, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. రాంగ్ ఆన్సర్. నైదర్ ఏ ఆర్ నార్ బి, అంటే ఏ కానీ బి కానీ నిజం కాదట, రెండు కాదట. నెక్స్ట్ ఓన్లీ బి ఈజ్ ట్రూ, బి మాత్రమే నిజమంట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏ మాత్రం నిజం, ఇది కూడా తప్పు. అంతే కదా. అల్యూమినియంలో ధ్వనివేగం అనేది 6420, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 6220. కానీ ఇక్కడ ఇచ్చిన వాటిలో బి మాత్రమే సరైంది. అంటే ఈ బిట్ మీరు చెయ్యాలంటే తప్పనిసరి ఈ టేబుల్ మీరు ఫుల్గా ఉంటేనే మీ మైండ్లో చేయగలరు. అది ఉండాలి అంటే ఒకసారి కంటస్థ పెడితే రాదు. చూసుకోండి, స్టేట్ క్యాప్స్ ఒకసారి కంటస్థ పెడితే ఎప్పటికీ రావు, మర్చిపోతారు గ్యారంటీగా. నెంబర్ ఆఫ్ టైం చదవాలి. కొన్ని మీరు దీనికి ఏమవుతుంది, ఒక్క నిమిషం చూడండి అని చెప్తున్నాను. ఫస్ట్ పేజ్లో పెట్టుకుని ఒక్క నిమిషం రోజు ఒకసారి చూడండి, 10 రోజులు చూడండి, మీ మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ఎగ్జామ్ హాల్లో మీకు కంపల్సరీ గుర్తు వస్తుంది. పంతులందరూ మంత్రాలుగా నేర్చుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ మంత్రం ఆ అర్థం వాళ్ళకి తెలియకపోయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా వెలివేయడం వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అంటే కంటస్థ పెట్టాల్సినవి నెంబర్ ఆఫ్ టైం చదవడం ద్వారా మాత్రం వస్తాయి, లేకపోతే రావు. ఈ టేబుల్ మాత్రం నెంబర్ ఆఫ్ టైం చదవండి. కంపల్సరీగా ధ్వని నుంచి ఇక్కడ నుంచే బిట్ చేయలేకపోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. సో ఇక్కడ మనకు బిట్ చూసుకుంటే క్రింది వాటిలో 20 సెంటీమీటర్ గాలిలో ధ్వనివేగం ఎక్కువ కలిగి ఉంటుందని అడిగాడు. చూసుకోండి, చెప్పానా కంపల్సరీ అడుగుతాడు ఈ మోడల్ బిట్ అని. ఎక్కువ ధ్వనివేగం ఎందులో ఉందని అడిగాడు. సో చూద్దాం, ఇక్కడ రాస్తాను. ఎత్తడి క్లియర్గా ఇచ్చాడు. ఎత్తడి ఎంత ఇచ్చాడంటే 4720. 4700. ఎత్తడిలో ధ్వనివేగం ఎంత ఇచ్చాడు? 4700 అంట. నెక్స్ట్ ఉక్కు. ఉక్కు అంటే స్టీల్. సో ఆ స్టీల్లో మనకి ఎంత ఇచ్చాడంటే 5960. 5960. నెక్స్ట్ అల్యూమినియం, ఇప్పుడే చెప్పుకున్నాం, అల్యూమినియం 6420. 6420. నెక్స్ట్ ఇనుము. చూడండి, స్టీల్ వేరు ఇనుము వేరు. సో ఇనుము 5950. చూసారు కదమ్మా, చూసుకుని ఇచ్చింది. ఎత్తడి 4700 ఉంది. స్టీల్ 5960. ఇది ఈజీ మీరు గుర్తుంచుకోవచ్చు. ఎలాగంటే 6000 అని తీసుకోండి, 6040 తక్కువ, అలా గుర్తుంచుకోండి. ఇనుము చూడండి 5950. అంటే ఇనుము కంటే స్టీల్లో ధ్వనివేగం ఎక్కువ ఉందన్నమాట. ఇనుము కంటే స్టీల్లో ధ్వనివేగం ఏంది ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే ఇనుముకి కార్బన్ కలిపితే స్టీల్ అనేది వస్తుంది అన్నమాట. అది అందుకే స్టీల్ కొంచెం దృఢంగా ఉంటుంది. కార్బన్ కలపడం వల్ల దాని స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది అన్నమాట. అది సో ఇక్కడ చూడండి, ఇనుములో 5950. దానికంటే 10 ఎక్కువ ఎక్కడంటే స్టీల్లో. ఇక్కడ గుర్తుంచుకోండి, 6000 అనుకోండి, 6000కి 50 తక్కువ ఇనుము, దానికి 10 ఎక్కువ స్టీల్. అలా గుర్తుంచుకుంటే కొంచెం ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట. అది నా ఉద్దేశం, అంతకంటే ఇంకెట్లేదు. సో ఇనుములు ఎంత 5950 అంటే 6000కి ఇంచుమించు రౌండ్ దగ్గరగా ఉంది. అలా గుర్తుంచుకోండి. 6000 దగ్గర అంటే అప్పుడు ఇక్కడ 3 లెటర్స్ మీరు గుర్తించవసరం లేదు, 3 సున్నాలు గుర్తుంటే చాలు. అంటే 6000కి 50 తక్కువ అని గుర్తుంచుకోండి. దీనికంటే 10 ఎక్కువ స్టీల్ అని గుర్తుంచుకోండి. అంటే ఇనుము కంటే స్టీల్లో ధ్వనివేగం ఎక్కువ. నెక్స్ట్ టైం అడగొచ్చు అన్నమాట, కింది వాటిలో సత్యప్రవచనం ఏదో అడగొచ్చు అన్నమాట. ఇనుములో ధ్వనివేగంతో పోల్చుకుంటే స్టీల్లో ధ్వనివేగం ఎక్కువ, అలా కూడా అడుగుతాడనమాట. అప్పుడు మీరు చాలా జాగ్రత్త ఈజీగా బిట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎత్తడి. ఎత్తడిలో ఎంత వచ్చిందమ్మా? 4700. చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ టేబుల్ ఉంది ఇచ్చాడు తప్ప మనకి ఎన్నో మిశ్రమ లోహాలు ఉన్నాయి. ఎత్తడి ఒక మిశ్రమ లోహం, కానీ ఏ మిశ్రమ లోహం అడగలేదు. ఆడిచ్చిన ఒకే ఒక మిశ్రమ లోహం ఇచ్చాడు, అదేంటి? ఎత్తడి. అదే అడిగాడు మనకి. ఎంత? 4700. ఇంకో స్టీల్, ఇది కూడా మిశ్రమ లోహమే, 5960. నెక్స్ట్ అల్యూమినియం 6420. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అడేమన్నాడు?
కింది వాటిలో గరిష్ట ధ్వని వేగం మ్యాక్సిమం స్పీడ్ ఏమన్నాడు, మ్యాక్సిమం హైయెస్ట్ స్పీడ్ అందులో ఉంది అయితే అల్యూమినియం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అల్యూమినియం. చూసుకోండి, ఆ టేబుల్ వస్తే మాత్రం ఒక బిట్ కంపల్సరీ ధ్వని నుంచి మీకు వచ్చేసినట్టే. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఫాల్స్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ డిఫరెంట్ మీడియా. మళ్ళీ ఇచ్చాడు చూసారా, ఈ క్రింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ మీద మీకు ఐడియా ఉండాలి. ఇది కొన్ని కాన్సెప్ట్ అనుకోండి, ఆలోచిస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ డైరెక్టే. ఇక్కడ చూసుకోండి, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వివిధ మాధ్యమాల్లో ధ్వని వేగం గురించి కింద ప్రకటనలో ఏది నిజం తప్పని అడిగాడు. అంటే క్రింద ధ్వని వేగాల మీద ప్రకటనలు ఇచ్చాడంట. ఆ ప్రకటనలలో ఏది నిజం ఏది అబద్ధం అడిగాడు. మొదటి ప్రకటన ఏమిచ్చాడు, హీలియం వాయువులో ధ్వని వేగం సెకండ్కి 965 కిలోమీటర్లు. హీలియంలో ఎంత అన్నాడమ్మా, 965, 965 కిలోమీటర్స్. సో హీలియం చూద్దాం, హీలియంలో మనకి ఎంత ఉంది, 965. సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. హీలియంలో ధ్వని వేగం ఎంతమ్మా, 965. టేబుల్లో మనకి ఇచ్చిన వాల్యూ అదే అనమాట. ఓకేనా, 965. సో భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, దీన్ని ఈజీ గుర్తుంచుకోవడం ఎలాగంటే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ కక్ష యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే 965 మిలియన్ కిలోమీటర్స్. చూసుకోండి, 965 అలా మీరు గుర్తుంచుకోవచ్చు. అంటే శ్వాసలు ఇది గుర్తుంటే ఇది గుర్తుంటుంది ఆటోమేటిక్గా. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ కక్ష యొక్క పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్స్. అంటే భూమి సంవత్సరంలో 965 మిలియన్ కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణిస్తుందంట ఒక సంవత్సరం మొత్తం అన్నమాట. సో అదే హీలియంలో ధ్వని వేగం ఎంత అంటే 965 మీటర్ పర్ సెకండ్. 965 మీటర్ పర్ సెకండ్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చాడు. చూడండి ఒకసారి, మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యాం ఒకసారి. అది ఇచ్చింది ఏంటి, మీటర్ పర్ సెకండ్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కిలోమీటర్. అంటే ఇది తప్పుది. చూడండి ఒకసారి, మనం 965 వాల్యూ చూసాం తప్ప పక్కన మీటర్ పర్ సెకండ్ ఉందా కిలోమీటర్ పర్ సెకండ్ ఉందా అని చూడలే. చాలా వరకు ఓవర్ లుక్లో ఈ విధంగా బిట్టిపోతుంది. ఎక్కువ మందికి ఉద్యోగం రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలిసిన బిట్టు పోవడం. ఈ బిట్టు మీకు తెలుసు, ఏం తెలుసు, 965 మీటర్ పర్ సెకండ్. ఓవర్ లుక్లో మీరు ఏం చదివారు, 965 అనేది చదివారు తప్ప పక్కన మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడా కిలోమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడా మీరు చూడలే. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ప్రెజర్ మీ మీద అంత ఉంటుంది, బిట్టు పూర్తి చదవడం అవుతుంది. అందుకు మీరు ఏ బిట్ అయినా సరే తెలిసింది పోకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన బెస్ట్ సజెషన్ ఏంటంటే బిట్టును పూర్తిగా చదవండి. టైం అయిపోతాయి, వచ్చిన బిట్టు పోకూడదు కదా మనకి. ఇక్కడ బిట్టుని కంప్లీట్గా చదవండి. ప్రతి 25 నిమిషాలకి ఒకసారి, ఓకేనా, ప్రతి 25 నిమిషాలకు ఒకసారి అవకాశం ఉంటే కొంచెం వాటర్ తాగండి, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి, ఓకేనా. అలా తాగితే లేదా ఒక లవంగా పట్టుకెళ్ళండి, ఆ లవంగా నోట్లో పెట్టుకోండి 25 మినిట్స్కి ఒకసారి. అప్పుడు ఆ లవంగా ఏమవుతుంది, మీ నాలుగు జీఎల్ అవుతుంది, దాంతో బ్రెయిన్ న్యూరన్స్ యాక్టివేట్ అయ్యి ఇటువంటి తప్పులనే మీకు జరగవు. అంటే బిట్ని పూర్తిగా చదువుతారు, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. కాబట్టి లవంగాలు పట్టుకెళ్ళి ఒక 3-4 లవంగాలు పట్టుకెళ్ళండి. ఒక 25 నిమిషాల తర్వాత కంపల్సరీగా ఆ పైన తీకేసి ఆ పొలం 4 దగ్గర ఇలా పెట్టండి, జీఎన్లో అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే వాటర్ బాటిల్ వెంట అలౌ చేస్తారో చేయరు ఈ రోజులు తెలియదు కాబట్టి అన్నమాట. అందుకు సో అందువల్ల లవంగిలు పట్టుకెళ్ళి 4 దగ్గర పెట్టండి, జీఎన్లో అవుతుంది. ఆటోమేటిక్గా మీకు మళ్ళీ పెర్సెప్షన్ అనేది మైండ్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఈజీగా మీరు ఉద్యోగం కొడతారు ఈ సజెషన్ పాటిస్తే. ఓకే, ఇంతకుముందు మా స్టూడెంట్స్ చాలామంది పాటించారు, ఉద్యోగాలు కూడా సంపాదించారు అన్నమాట. సో ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే బిట్టు పూర్తిగా చదవలేదు. అంటే 965 వరకు చూసాం తప్ప అక్కడ పక్కన కిలోమీటర్లు ఉందా మీటర్లు ఉందా మనం చూడలేదు. సో ఈ విధంగా తప్పు అవుతుంది చూసుకోండి. అందుకు ఇది తప్పు అన్నమాట. రెండోది ఏమి ఇచ్చేది చూద్దాం. హైడ్రోజన్ వాయువుల ధ్వని వేగం 1284. సో ఇది కరెక్టే. పక్కన ఇప్పుడు ఏం చూడాలి, మీటర్ పర్ సెకండ్ ఉందా కిలోమీటర్ పర్ సెకండ్ ఉందా. సో మనకి ఇక్కడ టేబుల్ ఏమి ఇచ్చాడు, మనకి అన్ని మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, అన్ని కూడా మనకి కలిగి ఇచ్చాడమ్మా మీటర్ పర్ సెకండ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ధ్వని వేగం మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, కిలోమీటర్లు కాదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ సెకండ్ చూసుకోండి. ఏమి ఇచ్చాడు మనకి, మీటర్ పర్ సెకండ్. చూసుకోండి, మీటర్ పర్ సెకండ్ అంటే హైడ్రోజన్లో ధ్వని 1284 మీటర్ పర్ సెకండ్ కరెక్ట్ ఆన్సర్. హీలియంలో ధ్వని వేగం 965 కరెక్టే, కానీ పక్కనే ఉండాలి మీటర్ పర్ సెకండ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది కిలోమీటర్ పర్ సెకండ్ ఉంది. కాబట్టి కేవలం ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇందులో ఎక్కడైతే ఓన్లీ బి అని ఉంటుందో అది రైట్. చూడమ్మా, ఈ విధంగా తెలిసిన బిట్టు కానీ తప్పు చేయలేదా మీ లైఫ్లో ఉద్యోగం వచ్చేసినట్టే. తెలిసిన బిట్టు ఎలా పోతుంది, బిట్టు పూర్తిగా చదవకుండా మీకు చేసినప్పుడు పోతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సేమ్ ద స్పీడ్ ఆఫ్ దిస్ డిఫరెంట్ మీడియాస్ విచ్ వన్ ఈస్ కరెక్ట్. చూసుకోండి, ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఆక్సిజన్ 316 మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ మినిట్, మీటర్ పర్ మినిట్.
అదే ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ డిస్టిల్ వాటర్ ఈజ్ 1498 మీటర్ పర్ మినిట్. చూసారు కదా, అంటే మనకి డిస్టిల్ వాటర్లో సౌండ్ స్పీడ్ ఎంత? 1498 మీటర్ పర్ సెకండ్. అది మనకు టేబుల్ ఇచ్చాడు అన్నమాట ఇక్కడ 1498 అని. అదే ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? 316 మీటర్ పర్ సెకండ్. 316 మీటర్ పర్ సెకండ్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూసుకోండి ఒకసారి. 316 మీటర్ పర్ మినిట్, 1498 మీటర్ పర్ మినిట్. చూడండి, మీరేమనుకుంటారంటే ఆ పక్కనే మినిట్ అనేది చూడరు. మీటర్ వరకు చదివేశారు కదా, మీటర్ ఉంది కంపల్సరీ సెకండ్ ఉంటుంది అనుకుంటారు మీరు. అంటే ఎంత దారుణంగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు చూసుకోండి ఒకసారి. అంటే మీ యొక్క పెర్సెప్షన్ అతను, మీ యొక్క ఓపికను అతను పరీక్షిస్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే 316 కరెక్ట్, మీటర్ కరెక్ట్, 1498 కరెక్ట్, మీటర్ కరెక్ట్. కానీ ఏముంది అక్కడ? మినిట్ ఉంది. ఏముంది అక్కడ? మినిట్, నిమిషం. ఏముందమ్మా? నిమిషం. కానీ మనకు ఆడిచ్చింది ఏంటి? మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. 100లో 90 మంది బిట్ తప్పు చేసుకొస్తారు. ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ కంటెస్ట్ పెట్టారు. రైట్, ఆక్సిజన్ 316 కరెక్టే, ఓకే, వాటర్ 1498 కరెక్టే, ఆ మీటర్ కరెక్టే. కానీ ఆ సెకండ్ అనేది మీరు చూడలేదు. దాంతో మీరు ఆన్సర్ ఏం పెడతారంటే ఏ, బి రెండు సరే అని పెట్టేస్తారు. 100లో 90 మంది పెట్టేస్తారు. ఎవరైతే ఒక ఎగ్జామ్ అలా పోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రతి దాన్ని జాగ్రత్త, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఉద్యోగం పోయింది, అందుకు కొంచెం టెన్షన్లో ఉంటారు, చాలా జాగ్రత్త పడతారు. అందుకే చూడండి, మనకంటే పెద్దవాళ్ళు ప్రతి విషయంలో తలుపు వేసిన దగ్గర అక్కడ కూడా జాగ్రత్త పడుతుంటారు. అలాగా ఫస్ట్ టైం రాసిన పోల్చుకుంటే రెండోసారి రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి బిట్ని కూడా ఎక్కడ తప్పు మనం చేస్తాం అనే దాని విధంగా ఆలోచిస్తారు, వాళ్ళు దీన్ని కనిపెడతారు. సో ఇప్పుడు వచ్చిన వాటిల్లో ఆన్సర్ ఏంటంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏ సరైనది కాదు, బి సరైనది కాదు. ఎందుకంటే ఆ వాల్యూస్ కరెక్టే, పక్కన మీటర్ కరెక్టే, కానీ పక్కన ఇచ్చిన సెకండ్ ఇవ్వాల్సిన దగ్గర మినిట్ ఇచ్చారు, కాబట్టి ఇది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుద్దంటే ఏ సరైనది కాదు, బి సరైనది కాదు. అంటే ఎలా అడుగుతున్నాడు చూసుకోండి. అంటే మిమ్మల్ని ఆ టైంలో దెబ్బ కొట్టడం కోసం అడుగుతున్నాడు. సౌండ్ అనే పాటలో మీకు బిట్టిపోతే టేబుల్ మీదే పోద్ది. కాబట్టి యూనిట్స్ జాగ్రత్త చదవండి. వాల్యూస్ అంటే వాల్యూస్ వచ్చినంత మాత్రం మీరు చేసేయలేరు. వేగం అంటే మీటర్ పర్ సెకండ్, ఎస్ యూనిట్ మీటర్ పర్ సెకండే, అది గుర్తుంచుకోండి. అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే అది ఫిజిక్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. మీద అదర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మీటర్ పర్ సెకండ్ ఆ టైం గుర్తురాదు. కాబట్టి చూసుకోండి ఎంత మోసం చేస్తున్నాడు. సో మీటర్ పర్ మినిట్ ఇచ్చాడు, వాల్యూస్ అంటే కరెక్ట్గా ఇచ్చాడు. ఓకేనా? సో ఈ విధంగా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసుకోండి అమ్మా, తెలిసిన బిట్టు పోకపోతే మాత్రం మీకు ఉద్యోగం వచ్చినట్టే. కానీ మీరు ఒకటి గమనించాలి, ఒక్క బిట్టు కూడా టేబుల్ దాటైతే వెళ్ళలేదు, ఆ టేబుల్ వాల్యూస్ దాటి వెళ్ళలేదు. అంటే అంత బాగా జాగ్రత్త చూసుకొని ఇస్తున్నాడు. ఎందుకంటే సిలబస్ దాటి వెళ్ళకూడదు అన్నమాట ఎట్టి పరిస్థితిలో. ఎన్సీఆర్టీ సిలబస్ అంటే ఎన్సీఆర్టీ సిలబస్లోనే ఇవ్వాలి. మీకు మనకి ఆ విషయం మీరు అర్థం చేసుకుంటా రకరకాల మీడియాలో దొనవేగాలు మీరు చదివిస్తారనుకోండి, అక్కడికి హెవీ గుర్తుండవు. ఆడు ఇచ్చిన విన్న మహా అయితే సో సాలిడ్స్ ఏమో 6 ఇచ్చాడు, లిక్విడ్స్ 4 ఇచ్చాడు, గ్యాసెస్ 5 ఇచ్చాడు. సో 15 ఇచ్చాడు. ఆ 15 కంటెస్ట్ ఎంత కష్టం. కానీ ఆ 15 కంటెస్ట్ పెట్టకుండా ఇంకా ఎక్స్ట్రా చదివిస్తే ఇంకా మీరు బిట్ ఎలా చేస్తారు? చాలా వరకు మర్చిపోతారు. చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నాడు. ఈ బిట్లో చూడండి 25కి వీధి మధ్య ధ్వనివేగం గురించి స్టేట్మెంట్లు ఏది తప్పు, కింద వాటిలో ఏ స్టేట్మెంట్ తప్పు అని అడిగాడు. చూసుకోండి ఏది తప్పు అంట. ఎంతవరకు ఏది రైట్ అని అడిగాడు, ఈసారి ఏమి అడిగాడు ఏది తప్పు అని అడిగాడు. కాబట్టి చూసుకోండి. సముద్ర నీటిలో ధ్వనివేగం 1531 కిలోమీటర్స్ అంట, కిలోమీటర్ పర్ సెకండ్ అంట. ఏ స్టేట్మెంట్ తప్పు అన్నాడు. సో ఇది తప్పే, ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ కదా ఇవ్వాలి, మనకి అంది ఇచ్చాడు కిలోమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, అంటే తప్పు. నెక్స్ట్ నీటిలో ధ్వనివేగం 1498 కిలోమీటర్ పర్ సెకండ్, ఇది కూడా తప్పు. ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ ఇవ్వాలి, అది అందరూ ఇచ్చాడు కిలోమీటర్. చూసారా, సెకండ్ ఇప్పుడు ఈక్వల్గా ఇచ్చాడు, ఆడు మీటర్ ప్లేస్లో ఇచ్చాడు కిలోమీటర్. సేమ్ బ్లండెడ్ మిస్టేక్. అంటే వాల్యూస్ రెండు ఈక్వలే, వాల్యూ రెండు కరెక్టే. సముద్ర నీటిలో ధ్వనివేగం 1531 కరెక్టే, స్వేదంజలంలో ధ్వనివేగం 1498 కరెక్టే. కానీ ఈ రెండింటిలో కూడా మీటర్ పర్ సెకండ్ ఉండాలి. ఏముండాలి మనకి? మీటర్ పర్ సెకండ్ ఉండాలి. కానీ ఏముంది? కిలోమీటర్ పర్ సెకండ్. అంతే, రెండూ తప్పే. ఏ మరియు బి రెండు సరైనవి కాదు. ఓకేనా? సో ఫాల్స్ అబౌట్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ డిఫరెంట్ బిట్. సో ఏ బి రెండు తప్పు. ఓకేనా? నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, వివిధ మాధ్యాల ధ్వనివేగం నుంచి కింద ప్రకటనలు ఏది నిజం? 20 డిగ్రీ వద్ద తప్పు అని అన్నమాట. సో సౌండ్ డిఫరెంట్ మీడియం ఈజ్ ట్రూ ఫాల్స్ అట్ 25 degrees. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని అడిగాడు. సముద్ర నీటిలో ధ్వనివేగం 1531 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ ఇచ్చేది కరెక్టే. 1531 కరెక్ట్, మీటర్ పర్ సెకండ్ కరెక్ట్.
నీటిలో ధ్వని వేగం 1498 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యాయి. అంటే వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయి, వాటి పక్కన యూనిట్స్ కూడా ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏబి 2 నిజం. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడో ఒకసారి చూసుకోండి. సేమ్ వాల్యూస్, ఉదర్ యూనిట్ మారుస్తున్నాడు, ఉదర్ సెకండ్ మారుస్తున్నాడు, ఉదర్ మీటర్ మారుస్తున్నాడు. మీరు మాత్రం పప్పులో కాలేయకండి. ఓకేనా, జాగ్రత్తగా వినండి, అంత ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఏ సోర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1500 Hz emits waves of 0.4 meter wavelength. How long time will take by the wave travel 600 meters? అదన్నమాట. ఓకేనా, ఒక ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం 500 Hz ఇచ్చాడు, తరంగ దైర్ఘ్యం 0.4 meters ఇచ్చాడు. అయితే 600 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. అంటే 600 మీటర్ డిస్టెన్స్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందని అడిగాడు. సో టైం కట్టాలంటే ఫార్ములా ఏంటి? ఓకేనా, డిటిఎస్. మనం ఆల్రెడీ సింపుల్ టెక్నిక్ నేర్చుకున్నాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఇంటూ స్పీడ్. దీన్ని ఒక మ్యాజిక్ ట్రయాంగిల్లా కానీ మనం రాసుకోగలిగితే మనకి ఆడ ఏ విధంగా బిట్ అడిగినా మనం చేయగలుగుతాం. సో ఇది మ్యాజిక్ ట్రయాంగిల్లా రాసుకున్నాం, డిటిఎస్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. అది అంటే మీరు ఇప్పుడు టైం కట్టాలంటే మీకు 2 విషయాలు తెలియాలి. ఏం తెలియాలి? డిస్టెన్స్ తెలియాలి, స్పీడ్ తెలియాలి. డిస్టెన్స్ తెలియాలి, స్పీడ్ తెలియాలి. డిస్టెన్స్ ఇచ్చేసాడు మనకి, ఎంత ఇచ్చేది? 600 మీటర్స్. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 600 మీటర్స్. ఇప్పుడు మీకు ఏం తెలియాలి? స్పీడ్ తెలియాలి, అంటే వేగం అనేది తెలియాలి. సో ధ్వని వేగం కట్టడానికి మనకి ఉండే ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఈజుకుడేటమ్మా న్యూ ల్యాండా. అంటే ఏ తరంగం యొక్క వేగం, అది ధ్వని అవ్వచ్చు, కాంతి అవ్వచ్చు, దేని వేగం కట్టాలన్నా మీకు కావాల్సిన ఫార్ములా ఏంటమ్మా? వ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎం. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు ఒక 10 సార్లు అడిగాడు. చాలా వరకు ఆర్ఆర్బీలో ఎక్కువ సార్లు అడిగిన బిట్టమాట. గాలిలో ధ్వని వేగం సూత్రం ఏంటి? వ్యూ ఈజ్ ఈక్వల్ న్యూ ల్యాండా. న్యూ అంటే ఏంటి? పౌనఃపున్యం. అంటే ఒక సెకండ్ కాలం వచ్చేసి కంపనాల సంఖ్య. ఒక దోమ ఉందనుకోండి, సెకండ్కి అది 300 నుంచి 500 సార్లు కొడుతుంది. దాని రాత్రిపూట ఆ శబ్దం అనేది మనకి గీయం ఉంటుంది అన్నమాట. అంటే ఆ రెక్కల పౌనఃపున్యం వల్ల మనం వినే పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట, దోమలు చేసే పిచ్ అనేది. సో అదే పౌనఃపున్యం అంటే. ఆ పౌనఃపున్యం ఎప్పుడు కూడా హెడ్జ్లో మెజర్ చేస్తారు. కాబట్టి ఇందులో ఎక్కడైతే హెడ్జ్ ఉందో అదే ఆన్సర్. సో ఇది అంటే ఇక్కడ న్యూ వేల్ ఎంత ఇచ్చాడంటే 500 Hz. ల్యాండా అంటే ఏంటి? ఒక తరంగం ప్రయాణం చేసినప్పుడు శృంగానికి మధ్య గల దూరం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఇలా వెళ్తుంది అనుకోండి. సో ఈ డిస్టెన్స్ని ల్యాండా అంటారన్నమాట. అది ల్యాండా అంటే. సో ఆ ల్యాండా వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు అనేది చూద్దాం ఒకసారి. ఆ ల్యాండా మనకి 0.4 మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, డిస్టెన్స్ కాబట్టి ల్యాండా అనేది మీటర్స్లో ఇచ్చాడు. ఇప్పుడు మనకి వీ కడదాం. సో వీ ఈజ్ కూడా ఏమవుతుందంటే 500 ఇంటూ 0.4. సో దీన్ని ఈజీగా చేయడానికి మనం ఏం చేద్దామంటే 0.4 4/10 అని రాసుకుందాం. సో 500 ఇంటూ 4/10, 0 క్యాన్సిల్ అవుతుంది. మనకు తెలుసు కదా, 4 50 ఎంత అవుతాయి? 200 అవుతాయి. సో 200 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మీరు ఏం కట్టాలి అంటే, ముందు ఏం కట్టాలో మీకు తెలియాలి. సో టైం అడిగాడు కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? చిన్నప్పటి నుంచి మనం 5వ తరగతి నుంచి నేర్చుకున్నాం, డిటిఎస్ అని. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. సో అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుందంటే డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. అయితే మనకు డిస్టెన్స్ తెలుసా తెలీదా? తెలుసు మనకి 600 మీటర్స్. స్పీడ్ తెలుసా? తెలియదు. ఆ స్పీడ్ కట్టడం కోసం మనం వాడిన ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. v వాల్యూ ఎంత అంటే 500 Hz, ల్యాండా వాల్యూ 0.4 మీటర్స్. సో ఆ రెండు మల్టిప్లై చేస్తాం అంతే. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 200 మీటర్ పర్ సెకండ్. అంటే అర్థం ఏంటి? ధ్వని అనేది సెకండ్కి 200 మీటర్లు వెళ్తుందట. ఇంకా లెక్కే చేయవలసిన లేదు. సెకండ్కి 200 మీటర్లు వెళ్ళింది అనుకోండి, 600 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సో ఒక సెకండ్కి 200, ఇంకో సెకండ్కి 200, ఇంకో సెకండ్కి 200, అంటే 3 సెకండ్లు పడుతుంది అంతే. అంటే లెక్క కూడా చేయవలసిన లేదు, దాని పెర్సెప్షన్ మీకు అర్థమైతే. సెకండ్కి 200 మీటర్లు. అయితే మనం ఇప్పుడు కడదాం, టైం కడదాం. సో మనకి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత వచ్చింది వాడికి? 600 మీటర్స్. స్పీడ్ ఎంత వచ్చింది? 200 మీటర్ పర్ సెకండ్. సో 0 పోయింది, 2 1 2 3 అంటే 3 సెకండ్స్. అంటే ఇచ్చిన వాటిలో 3 సెకండ్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్. సో అదే మోడల్ ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చాడు అనమాట. ఏ సౌండ్ వేవ్ హ్యాజ్ ఎ ఫ్రీక్వెన్సీ 2 kHz, వేవ్ లెంత్ 35 centimeters, హౌ లాంగ్ విల్ టేక్ ట్రావెల్ 1.5 kilometer. అది 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు. సేమ్. సో దాన్ని కూడా ఒకసారి సాల్వ్ చేసేద్దాం. అంటే సేమ్ ప్రాబ్లమే, వాల్యూస్ మారే కాబట్టి దాన్ని కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ఒకసారి చూడండి అది కూడా. అంటే డైరెక్ట్గా ఆ బిట్ నెక్స్ట్ టైం అడగొచ్చు మనకి, అందుకోసం అన్నమాట.
సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మనకి న్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 2 kHz. 2 kHz అంటమ్మా గుర్తుంచుకోండి. 2000 Hz అని అర్థం. K ఎక్కడ వచ్చినా 1000 వేసుకోండి, అంటే 2000 Hz అనేది ఇవ్వడం జరిగింది. సో ల్యాండా ఎంత ఇచ్చాడు చూద్దాం. సో ల్యాండా అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు. చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 35 సెంటీమీటర్స్ ఇచ్చాడంటే దాని వెంటనే మీటర్స్లో మార్చండి. మీటర్లో మార్చండి, బై 100 వేసి చాలు. 30/100 మీటర్స్. సో ఇప్పుడు మనం దాని వేగం కట్టచ్చు. ఈ రెండు తెలిసి మనం దాని వేగం కట్టివచ్చు. V = న్యూ ల్యాండా. న్యూ ఎంత ఇచ్చాడు 2000, ల్యాండా ఎంత 35/100. సో 2 జీరోలు పోయి. సో మనకి ఎంత వచ్చిందంటే 235 70, అంటే 700 మీటర్ పర్ సెకండ్, అంటే సెకండ్కి 700 మీటర్లు వెళ్ళిపోతుందంట. అయితే ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలన్నాడు అతను? 1.5 కిలోమీటర్స్, అంటే 1.5 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అది అతను ఇచ్చిన డిస్టెన్స్ = 1.5 కిలోమీటర్స్. 1.5 కిలోమీటర్స్ అంటే ఎంత? 1500 మీటర్స్. అదే కదా, కిలో అంటే చెప్పుకున్నాం కదా 1000 అని, బట్ 1.5 1000తో గుణించారనుకోండి 1500 మీటర్స్. చూడండి, సెకండ్కి 700 మీటర్లు వెళ్తుంది, అంటే 1500 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సో టైమ్ = డిస్టెన్స్ బై స్పీడ్. సో 1500/700, 0.72 0.1, అంటే మనకి 2.1 సెకండ్ల కాలంలో అది 1500 మీటర్లు అనేది వెళ్తుందన్నమాట. చూడండి, అది కిలోమీటర్లు ఇచ్చాడు, దాని మీటర్లు మార్చుకొని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు వేగం మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి. అది మీరు 1.5 చేస్తారనుకోండి, 0 పాయింట్లో వస్తుంది, మొత్తం ప్రాబ్లం తప్పు అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ మోడల్ బిట్లతో ఒక 15-20 వరకు అడగడం జరిగింది. తక్కువ కాదు, 15-20 వరకు అడిగాడు. ఇదే మోడల్ బిట్ అనమాట. ఎందుకు అడిగాడని మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కాబట్టి, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఒక 20 వరకు అడగడం జరిగింది. అయితే ఈ మోడల్లో మీరు ఏం చేయాలంటే, టైం కట్టాలంటే ఫస్ట్ మీకు ఫార్ములా తెలియాలి. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఇచ్చేస్తున్నాడు, ఆ స్పీడ్ కట్టడానికి మీకు మళ్ళీ ఫార్ములా తెలియాలి. సౌండ్ పరంగా V = న్యూ ల్యాండా. సో ఆ న్యూ విలువ ల్యాండా విలువ వేసుకుంటే మీకు ఆ సౌండ్ స్పీడ్ వస్తుంది. సౌండ్ స్పీడ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏం కట్టచ్చు? టైం కట్టచ్చు. సో ఆ మోడల్ ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా 20 ప్రాబ్లమ్స్ అడిగాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్లో చూసుకోండి. సో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి సౌండ్ నుంచి కానీ ప్రాబ్లమ్స్ ఈ మోడలే మీకు వస్తుంది 90%. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఆ మోడల్ ఇచ్చాడు కాబట్టి. ఓకేనా, సౌండ్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు. సౌండ్ నుంచి ఒక 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2-3 రకాల ప్రాబ్లమ్స్ మీరు పూర్తిగా ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, సౌండ్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు. ఎందుకంటే ఆ మోడల్స్ దాటి అంకిల్ మారుస్తాడు తప్ప మోడల్ మాత్రం మార్చట్లేదు. NCERT టెక్స్ట్ బుక్లో ఏ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీటికి మనం వెళ్దాం. ఓకే, ఈ విధంగా సౌండ్ అండ్ లెసన్లో ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ మీద, అలాగే సౌండ్ స్పీడ్ మీద బిట్ ఎలా వస్తుందో చూసాం. నెక్స్ట్ అలాగే ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, అది కూడా ఏ ప్రాబ్లమ్స్ అడిగేయట్లేదు. టెక్స్ట్ బుక్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అడుగుతున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకున్నంతగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో సౌండ్ నుంచి వచ్చామట. NCERT టెక్స్ట్ బుక్ 9th క్లాస్ నుంచి సౌండ్ నుంచి వచ్చిన బిట్. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.